తల్లి పార్వతి ఇక నా పిన్ని గంగమ్మ ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు ఇలా అమ్మవారు వస్తుంది అని చెప్పి అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పౌర్ణమి రోజున. పౌర్ణమి అంటే 2023 పౌర్ణమి. నార్మల్ గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటది, చెరువులు బావులు అట్లాంటి అన్ని కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని, నాగుపాము అనిపించిన ఎల్లమ్మ తల్లి. నాగుపాము కనిపించింది, చాలా సార్లు కనిపించింది. డైరెక్ట్ నా ముంగలికే వచ్చి నిలబడ్డది. అమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు పెట్టిందా? ఇలా ఇలా చాలా, మమ్మీ వాళ్ళని కొరకడము, డాడీని కొరకడం, రక్తం తీయడం, లేకపోతే నాది నేను కొరుక్కోవడము. నీకు తెలుస్తారా చేతబడులు వీళ్ళు చేస్తారు? తెలుస్తుంది, వీళ్ళే చేస్తారు. అలాంటి వాళ్ళే వచ్చి నీ దగ్గర కూర్చున్నారు ఏదైనా వాక్కు చెప్పించుకోవడానికి? చెప్తా, అది నా ధర్మం. పెళ్లి సెట్ అవ్వట్లేదు. నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు? ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. నార్మల్గా ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే, ఈ ఇంటర్వ్యూ మాత్రం నా మనసుకి నచ్చింది. ఎందుకో తెలీదు, చెయ్యాలి అనిపించింది. ఈరోజు నేను డైరెక్ట్గా అమ్మవారితో మాట్లాడబోతున్నాను. ఏంటి అమ్మవారితో మాట్లాడబోతుంది, పిచ్చి మాటలు ఏంటి అనుకుంటున్నారు కదా. 9th క్లాస్ చదివే ఒక అమ్మాయి ఒంటిపైకి అమ్మవారు రావడము, భూమి లోపల ఉన్న విగ్రహాన్ని బయటికి తీయడము, నిత్యం తన ఒంటి మీదనే ఉండు అందరికీ వాక్కు చెప్పడము చాలా జరుగుతున్నాయి ఒక 1 year పాటు. సో ఆ అమ్మాయి ఈరోజు నా ముందు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది సౌందర్యతోనే కదా? ఎస్. ఓకే. ఏం చదువుతున్నావు ప్రజెంట్? 10th క్లాస్. 10th క్లాస్. ఎక్కడ ఊరు? ఎక్కడ? విలేజ్ ఆమన్గల్ సైడు, ఉర్కొండ మండలం, తిక్నాలపల్లి గ్రామం. గ్రామంలోనే చిన్న పల్లెటూరు మాది. గ్రామంలోనే మళ్ళీ చిన్న పల్లెటూరు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న పొలం పని చేస్తుంటారు. సొంత పొలం ఉందా? సొంత పొలం ఉంది. తమ్ముడు అక్క అట్లా ఎవరైనా ఉన్నారా? తమ్ముడు నేను ఇద్దరమే. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తను 9th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు తను 9th క్లాస్. ఓకే. నార్మల్గా చిన్నప్పటి నుండి పూజలు చేయడము, టెంపుల్స్కి వెళ్ళడము అట్లా అలవాటు ఉందా? లేదక్క, అలవాటు లేదు. ఓకే. ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటా? హాస్టల్లో ఉండే 7th నుంచి 9th దాకా హాస్టల్లోనే చదువుకున్నా. స్కూల్ హాస్టల్లో? స్కూల్ హాస్టల్ పక్క పక్కనే ఉండేది. ఓకే. ఊర్లోనేనా లేదంటే సిటీలో? సిటీలోనే చదువుకున్నా, సంతోష్ నగర్, మలక్పేట ఏరియాలో. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు ఇలా అమ్మవారు వస్తుంది అని చెప్పి అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పౌర్ణమి రోజున. పౌర్ణమి అంటే 2023 పౌర్ణమి. మంత్ ఏమన్నా గుర్తుందా? ఏ నెలలో? ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఆగస్టే అనుకుంటున్నా. ఆగస్టులోనే రాఖీ పౌర్ణమి అప్పుడు అనుకుంటున్నా. రాఖీ పౌర్ణమి ముందు ఎలా అంటే నీకు ఏమనిపించింది? ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఎలా ఉండే నీకు? టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత అట్లా ఏం అనిపించలేదు, బట్ నైట్ టైంలో 1 ఆ మధ్యలో వచ్చేసింది. నాకు కూడా తెలీదు వచ్చినట్టు, ఫ్రెండ్స్ చెప్తుంటే తెలుసు. ఏ టెంపుల్కి వెళ్ళావు? ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళిన. బల్కంపేట పక్కనే, హాస్టల్ పక్కనే ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉండేది. తన టెంపుల్కి వెళ్తే ఓకే. నార్మల్గా అయితే మాకు తెలుసు, తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది అమ్మవారు ఇలా పూనకం రావడం కానీ, అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఆకు చెప్పడము, ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉండుంటుంది. కానీ స్టార్ట్ అయ్యే ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కష్టాలు పడడము అలా అవుతుంటది అని అంటారు కదా. తర్వాత మనం అలా ఏమైనా జరిగిందా? చాలా జరిగింది. ఓకే. ఏం ఫేస్ చేసావు? హెల్త్ ప్రాబ్లమ్? ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, ఏది చక్కగా చెప్పకపోవడం, హార్ట్ అటాక్ ఉందన్నారు, చాలా ఉందన్నారు, కానీ క్లారిటీగా అయితే ఏది తెలియలేదు. ఇది ఉంది, నీకు ఇలా ఉంది హెల్త్ ప్రాబ్లం అని చెప్పలేదు, కానీ హింట్ ఇచ్చిరు ఇది ఉంది, ఇది అది ఉందని. బట్ క్లారిటీకి ఎందుకంటే ఇది మా ఫ్యామిలీలో కూడా జరిగిందనమాట. అందుకే అంటున్నాను, మనం ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతా నార్మల్ అని వస్తుంది, కానీ ఒంట్లో అస్సలు బాగుండదు. ఏదో ఒక ప్రాబ్లమ్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ రకరకాల ఇబ్బందులు వస్తాయి. వాటన్నింటిని దాటుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చెప్పించుకుంటే అప్పుడు
తెలుస్తుంది. ఇలా అంటే మన సైడ్ ఎట్లా చెప్తారంటే ఎల్లమ్మ కొంటతనము, శివయ్య కొంటతనము, మనం ఏదో పండగలు చేసుకుంటామని చెప్పి చేసుకోలేదు, మొక్కులు ఉన్నాయి, మొక్కులు ఉన్నాయంటారు, బోనాలు ఉన్నాయి, ఇట్లా లేకపోతే చాతబడి చేసింది అంటారు, చాలా అంటారు. ఓకే. సో నీకు డైరెక్ట్ గా అమ్మవారి పైకి వచ్చేసింది అయితే? డైరెక్ట్ గా పైకి వచ్చేసింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాట వచ్చిందా? మాట రాలే, ఏడ్చినానంట. ఓకే. గట్టి గట్టి ఏడ్చినానంట, అరుచుకుంటూ వాళ్ళని కూడా దగ్గరికి రానికపోవడం, మీరు దూరం వెళ్ళండి అని చెప్పడం. ఓకే. చాలా ఫ్రెండ్స్ అందరు చాలా భయపడ్డారు. అంటే వాళ్ళు సీనియర్స్ ఉండే అప్పుడు, సో అంత భయపడ్డారు కానీ బయటికి ఎవరికి చెప్పుకోలేదు. ఇలా ఉంది తనకు, ఇలా ఉంది, పేరెంట్స్ వరకు పోనీయలేదు. ఫస్ట్ మనం కనుక్కొని తర్వాత చెప్దాం అనేసి వార్డెన్ వరకు కానీ హాస్టల్లో ఉన్న ఆంటీస్ వరకు కానీ పోనివ్వలే. తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్కి కానీ వార్డెన్కి కానీ చెప్పడం జరిగింది. ఓకే. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు ఇలా అమ్మవారే వస్తుంది అని? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా అమ్మవారు వస్తుంది, సో తన ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి, టెంపుల్లో కూడా పూజారి తాత చెప్పారు ఇలా వస్తుంది వంటిపైకి, మంచిదే అని తనది కూడా ఒక మాట చెప్తే ఆ తర్వాత నమ్మిరు. ఓకే. నీకు అంటే నార్మల్ ఫస్ట్ టైం మిడ్ నైట్ వచ్చింది 1 o'clock అప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో కూడా వచ్చింది పూజారి ముందు. టెంపుల్ వచ్చిన తర్వాత మళ్ళీ నైటే వస్తుండే. ఓన్లీ నైట్? నన్ను ఎవరైనా ఏమైనా అంటే, లేకపోతే నేను బాధలు ఉంటే వచ్చేసేది. ఓకే. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా అంటే తిట్టడము, అట్లా గొడవలు అవ్వడము. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఫ్రెండ్స్ అందరూ? ఓకేనా? భయం అప్పుడు అంటే ఫుల్ భయం ఉంటది కదా? కూడా భయపడతారు ఒక్కొక్కసారి. భయం కామన్ ఇంకా, ఎందుకంటే అప్పుడు వచ్చే ఆ రూపం డిఫరెంట్ గా ఉంటది కదా. ఓకే. అలా పూజారి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పారా? చెప్పాం. అప్పటికి కూడా మమ్మీ వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లమే ఉంది కానీ ఇలా లేదు, లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు అని అనుకుర్రు కానీ ఇలా నమ్మలేదు అప్పటికి కూడా. ఓకే. చాలా చోట్ల తిరిగినాం, చాలా తిరగని చోట్లు, చాలా దూరం, 1 day 2 days జర్నీ, చాలా తిప్పిర్రు. అన్ని తెలుసుకున్నాక అప్పటికి కూడా వద్దు అనుకుర్రు, ఒకటే బిడ్డ కదా వద్దు, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, చిన్న ఏజ్, మనోళ్ళే ఏమనుకుంటారేమో అనేసి చాలా ఆలోచించారు, చాలా సఫర్ అయ్యారు. ఓకే. నా కోసమని అలా అలా బయటపడ్డది. అలా అమ్మవారు కూడా సత్యం చూపించింది, ఇలా మంచిగా ఉంటుంది, ఇలా ఉంటుంది. తను కూడా మాకు నమ్మబుద్ధి అయింది. అమ్మవారు వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి మాట వచ్చింది ఒంటి మీదకి? వచ్చిన తర్వాత 3-4 days కే వచ్చేసింది మాట. అంటే నువ్వు నిజంగా అమ్మవారా లేకపోతే దయ్యమా అని అన్నారు. అప్పుడు కోపంలో వచ్చేసింది అని మా ఫ్రెండ్స్ చెప్పారు. హాస్టల్లోనే ఆ చిన్న పిల్లలే అడిగిండ్రా? అంటే వాళ్ళు సీనియర్స్ కదా అక్క, 10th class అయినా కూడా వాళ్ళే కనుక్కున్నారు. కనుక్కొని అమ్మ వాళ్ళకి అంతా చెప్పారు. అమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు పెట్టిందా? ఇలా చాలా మమ్మీ వాళ్ళని కొరకడము, డాడీని కొరకడము, రక్తం తీయడము, లేకపోతే నాది నేను కొరుక్కోవడము, అలా గొంతు పట్టుకోవడము. చాలా కళలు పడ్డాయా ఏమన్నా? చాలా పడ్డాయి. నాకు అమ్మవారు రాకముందే కళలు వచ్చింది, ఇట్లా జుట్టు విరబోసుకొని ఒక ఆమె ఇట్లా చెప్తున్నట్టు. చిన్న పాప మరీ అంత చిన్న పాప లేకుండే, నా ఏజ్ అమ్మాయి. అలా కళలోకి వస్తే మమ్మీకి ఇట్లా చెప్పిన, మమ్మీ ఇలా చెప్తుంది ఆమె జుట్టు విరబోసుకొని అంటే, మమ్మీ ఏం కాదు మామూలు కళలే అని చెప్పింది. ఏం చెప్పారంటే, నువ్వు కూడా ఇలా చేస్తావు, నీకు కూడా ఇలా అమ్మవారు వస్తుంది అని తను నాకు చెప్పింది. మమ్మీ ఆమె చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఏదో బుగులు అనిపించింది, ఏదో జరుగుతుందేమో. మమ్మీకి నెక్స్ట్ డే నేను మార్నింగ్ కాల్ చేసి చెప్పిన, మమ్మీ ఇలా వచ్చింది అనేసి. మమ్మీ ఉండేసి ఏం కాదు నార్మల్ అని చెప్పింది. నార్మల్గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటుంది, చెరువులు బావులు అట్లాంటివి అన్ని కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని, నాగుపాము అనిపించిన ఎల్లమ్మ తల్లి. నాగుపాము కనిపించింది, చాలా సార్లు కనిపించింది. కలలోనా బయట కూడా కనిపించింది. డైరెక్ట్ నా ముంగల్కే వచ్చి నిలబడ్డది. ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కాదు, అంటే నాకు దేవుడు వచ్చింది అవన్నీ తెలిసిన తర్వాతనే ఒకసారి కనిపించింది. తర్వాత మమ్మీ వాళ్ళకి నాకు దేవుడు రాకముందే నాగపాము వెంటబడ్డదంట. ఓకే.
వాళ్ళు అంటే పని చేసుకుంటున్నప్పుడు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు చేయలేదా? వెంటపడ్డా. ఏం చేయలేదంట. జస్ట్ వెంటబడి అంటే వెంటపడ్డది. ఆడుకుంది వాళ్ళతోని. మమ్మీ వాళ్ళు తొక్కేసిరంట బండితోటి, అయినా సరే ఏం చెయ్యలేదు అని చెప్పిర్రు. ఓకే. అలా ఈ ఈ జర్నీ స్టార్ట్ అయింది. నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది? అదెట్లా? అదెలా అంటే ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు 1 ఇయర్‌లోనే నా సత్యమేందో చూపిస్తా అన్నది. ఆ తర్వాత బుట్టలు రావడం గానీ, లేకపోతే ఆమె రూపం కనిపించడం గానీ, పాములు నిత్యంగా కనిపించడం. నీకు ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి కూడా కనిపించింది. మేము భూమి పూజ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా భూమి పూజ చేసిన కాడనే మాకు పాము కనిపించింది. ఓకే. ఎగ్జాక్ట్‌గా అక్కడే. భూమి పూజ దేని కొరకు చేశారు? గుడి టెంపుల్ కొరకు ఓకే. శంకుస్థాపన అంటారు కదా. ఓకే. అంటే ఇదంతా విగ్రహం బయట పడిన తర్వాత లే పడక ముందు. పడక ముందే మీరు గుడి కడదాం అనుకున్నారా? చెప్పిందామె, మీరు స్టార్ట్ అయితే చెయ్యుర్రి, నేనేంటిదో చూపించుకుంటా అని చెప్పింది. సో అలా అని మేము కూడా స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్ ముందు నాకు చెప్పినుండే, ఇలా కళలోకి వచ్చి ఇలా ఉన్నాను అని. అప్పుడు కూడా పెద్దగా అనుకోలేదు, అంటే పట్టించుకోలే, చూద్దాంలే అనుకున్నా నిజమా కాదా అని. తర్వాత మళ్ళీ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ అలా తరచుగా కళల్లోకి రావడం. నైట్ టైంకి నేను పొలం కాడికి నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడ తవ్వడం ఆతృతగా. ఒక్కదాన్నే అసలు ఎవరికి తెలియదు. అందరు పడుకున్నాక నిద్రలోనేనా లేకపోతే నీకు తెలిసేదా? నిద్రలోనే. నాకు తెలియకపోతుండే ఇలా పోతున్నాను అనేసి తెలియకపోతుండే. ఓకే. డైరెక్ట్ నడుచుకుంటూ అక్కడ ఎక్కడైతే భూమి పూజ చేశారో అక్కడికి వెళ్ళి వచ్చేదానివా? ఏం చేసేదాన్ని అక్కడికి వెళ్ళి? అంటే నాకు విగ్రహం కనిపిస్తుండే, ఇక్కడుందని, కానీ ఎగ్జాక్ట్ గా తెలియకపోతుండే. అరే ఇక్కడుందని నాకు ఎక్కడ అనిపిస్తే అక్కడ తవ్వుతుండే. మైండ్ లో ఇక్కడ ఉంది అని అనిపిస్తుండే. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతుండే. అరే ఇక్కడ ఎగ్జాక్ట్ గా తెలియకపోతుండే, తవ్వుతుండే నేను. అలా ఎన్ని రోజులు తవ్వావు? మొత్తం 3-4 డేస్ అలానే చేసా. ఒకసారి మమ్మీ వాళ్ళకి దొరికిపోయినా. ఓకే. వాళ్ళే పొలం కాడికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. నీ వెనకాల ఫాలో అవుతూ వచ్చారా ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి అని? అప్పటికి అమ్మవారు వస్తుందని తెలుసు వాళ్ళకి? తెలుసు. అప్పటికి నేను అనుకోలే, అరే నేను ఇక్కడున్నా ఏంది ఒక్కొక్కసారి అనుకుంటున్నా. చేతబడి ఏమైనా చేస్తున్నారేమో అనుకుని భయపడుతూ వెనకాల వచ్చారు అనుకుంటా. ఓకే. అలా వచ్చారు, ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడు తీసావు మరి బయటికి? 3-4 డేస్ తర్వాత నేను తీసేసినాను. ఎగ్జాక్ట్ లొకేషన్ నీకే దొరికిందా? ఎగ్జాక్ట్ లొకేషన్ నాకే దొరికింది. మమ్మీ వాళ్ళు నమ్మలేదు. అరే నిజమా, ఇది నిజంగా వెళ్తుందా, లేకపోతే మాకేమైనా నవ్వుల పాలు చేస్తుందా? 10 మందికి చెప్పినాం కదక్క, నిజంగా వెళ్తుందో అబద్ధం వెళ్తుందో ఎవరికి తెలుసు? 10 మందికి చెప్పుకున్న తర్వాత వెళ్ళకపోతే ఎలా ఉంటది? అవును. అరే ఇట్లా చెప్పింది రా పాప, కావాలని చేస్తుంది. ఇప్పటికీ కూడా చెప్తానే ఉన్నారు కావాలని చేస్తుంది అనేసి, నమ్మని వాళ్ళు. ఓకే. తనే అంటే అమ్మవారే చూపించిందా నీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది? ఎగ్జాక్ట్. అంతకు ముందు అంత ఎగ్జాక్ట్ గా చూపించకపోతుండే, అక్కడిక్కడ ఏదో కన్ఫ్యూజ్ అయిపోతుండే నేను. తర్వాత ఇక్కడ తవ్వమంటే తవ్వను అన్నారు వాళ్ళు. ఏడ్చినా కూడా నేను తవ్వుతావా లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోను. ఎంత లోతులో దొరికింది? ఒక 5 feet లోపల దొరికింది. 5 feet లోపలనే. ఎంత ఉంది విగ్రహం? ఎంత ఉందా? తీసినప్పుడు లోపల కనిపించినప్పుడు చాలా చిన్నగా ఉంది. అదే వీడియోస్ లో నేను చూసాను. ఇంతే తీసినప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. మేము షాక్ అయినాం. ఎంత అయింది తీసిన తర్వాత? ఇంత అయ్యింది. ఓకే. భూమిలో ఉన్నప్పుడు మాత్రం ఇంతే కనిపించింది. ఓకే. సో నువ్వే తీసేసావా బయటికి? నేనే తీసిన. నార్మల్ గా అయితే విగ్రహాలు బయటికి రావు అంటారు కదా. నార్మల్ గా చెప్తారు చాలా చోట్ల, ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నారు నార్మల్ గా ఏవి బయటికి రావు, చాలా చోట్ల కూడా ఇట్లా జరుగుతున్నాయి. అసలు ఈ పాప తీసిందంటే చాలా గ్రేట్ అనుకునే వాళ్ళు. అదే, ఎందుకంటే నార్మల్ గా ఏ విగ్రహాలు అయినా సరే లేవవు అంటారు. వాటి కొన్ని మంత్రాలు ఇవ్వలేదు. నేను ఇట్లా ఎత్తుకున్నప్పుడు ఇవ్వలేదు. చాలా మంది ఏమన్నారు, మంత్రాలతోటి తీస్తావు మా విలేజ్ వాళ్ళు కానీ, లేకపోతే మమ్మీ మంత్రాలతోటి సాధ్యమైతే మళ్ళీ నీకేమైనా మేమేం చేద్దామన్నారు. అరే నా వెంబడి అమ్మవారు ఉన్నప్పుడు నాకేంటిది భయం అనేసి దేవునమ్మ అంటే దేవుళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆమెతోటి ఇద్దరం హెల్ప్ తీసుకొని తీసినాం. ఇద్దరు కలిపి తీసిండ్రు. ఇప్పుడు గుడి ఎంత వరకు అయింది మరి? పిల్లర్స్ లెవర్స్ అయింది. మొత్తం ఎంత అవుతుంది ఖర్చు? ఒక 20 lakhs వరకు అవుతుంది. 20 lakhs వరకు. ఏమన్నా హెల్ప్ అవుతుందా? జనాలు ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు హెల్ప్ చేయలేదు. చేసిర్రు, ఊర్లో వాళ్ళు చేసిర్రు కానీ కొంచెం
అంతంతనే. కానీ 20 చేస్తాము, మాకు కూడా తోచినంత ఇస్తాము, మేము కూడా ముందడుగు వేస్తాం అనేసి ఎవ్వరు రాలేదు. ఓకే. ఇంతకు ముందు గూడా అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ నరసింహస్వామిది స్వామి అలానే ఆ! జరిగింది. కానీ చాలా మంది సపోర్ట్ జేషిండ్రు. అవును. గుడికి గాని, వాటికి తెలుసక్క. గాని చాలా సపోర్ట్ చేశారు. అండ్ చాలా మంది జనాలు వెళ్లారు. హ్మ్. మరి మీ దగ్గరికి ఎందుకు ఈ న్యూస్ అంతగనం బయటికి రాలేదు? రాలేదు అంటే విలేజ్ వాళ్ళు నేర్పిచ్చిర్రు. ఏమని? అరే ఏముందిరా అంత నాటకాలు ఆడుతుంది, లేని దేవుడిని నమ్ముతుర్రు, అరే ఎక్కడ దేవతరా, నిజం కాదు. చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు. ఓకే. ఏ నాటకాలు ఆడుతుంది, ఒక బిజినెస్ చేస్తుంది, బిజినెసా? బిజినెస్ చేస్తుంది, ఇట్లా నాటకాలు ఆడుకుంటే వాళ్ళ ఇప్పుడు మమ్మీ అమ్మవారికి టెంపుల్ కట్టిస్తారు. 20 లక్షలు టెంపుల్ కోసమే గదా! బిజినెస్ ఎక్కడుంది ఇందులో? బయట వాళ్ళు అనుకుంటుర్రు అంటే ఆ పేరు మీద అలా తీసుకొని బిజినెస్ ఏమైనా చేస్తుందేమో. ఓకే. ఆ 20 లక్షలు కట్టుతుందయితే కళ్ళ ముందు కనిపిస్తుంది గదా! కనిపిస్తుంది. ఎవ్వరు కూడా మాకు అంత ఇయ్యలేదు. కొంచెం కొంచెం మా చేతులతోటే మేము 7-8 lakhs పెట్టుకున్నాం అక్క. ఓకే. హ్మ్. నీకు ఖర్చయింది ఒక 2, 3 లక్షలు లక్షలు. ఖర్చయింది. పిల్లర్స్ లేపే వరకు కూడా మొత్తం మీదేనా? 7-8 lakhs అయినా అంతా మాకే. ఓకే. హ్మ్. గవర్నమెంట్ అంటే సర్పంచ్ ఊర్లో వాళ్ళు, సర్పంచ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సర్పంచ్ ఏమన్నారు తెలుసా? మా డాడీకి కాల్ చేసి, అరే కిషన్ నువ్వు టెంపుల్ కట్టిస్తున్నావంటే నీకు ఇంత డబ్బు ఎక్కడిదిరా? హ్మ్. నువ్వు సర్పంచ్ అయి ఉండి ఈ మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి? ఒకరు నేర్పించబట్టే కదా నువ్వు ఇల్లు మాట్లాడినావు. కట్టాలన్నా 20 లక్షలు అయితది. ఇల్లు పైసలు అనుకోవచ్చు ఆ, కదా! అలా ఎలా అనుకుంటాడు సర్పంచే. మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే వచ్చిరక్క, అడిగిన డైరెక్ట్ నేనే పోయి అడిగిన. ఆల్రెడీ మమ్మీ వాళ్ళు పర్సనల్గా మీటర్ ఆయనకి ఇలా హెల్ప్ చేస్తారా, ఇలా టెంపుల్కి కడుతున్నాం అనేసి చెప్తే పర్సనల్గా నేను చెప్తా అన్నారు. 1 year అవుతుంది ఇప్పుడు వరకు ఒక చిన్న మాట చెప్పలేదు. ఓకే. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేసి అన్నారు. చాలా చోట్ల అంటే నరసింహస్వామి వచ్చినప్పుడు చాలా మంది జనాలు అదైతే ఇంకా మరి దారుణం. ఎట్లా అంటే 2, 3 డేస్ అక్కడే పడుకొని వెయిట్ అవును, చేశారు. తవ్విర్రు. వెయిట్ అక్కడే చే- 2-3 దర్శనం days కోసం కూడా వెయిట్ చేసిన చేశారు. రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కరే సపోర్ట్ చేస్తే అది నార్మల్, చాలా మంది సపోర్ట్ చేస్తే అందరు వస్తారు కదా అక్క. మహిమ అంటే అలా అమ్మ కూడా అమ్మవారి మహిమ కూడా ఉంది. పక్క ఊరు నుంచి వచ్చిర్రు కానీ మా ఊరు నుంచి అయితే అంతమంది చూడడానికి రాలేదు. ఎందుకు పోదాము, ఎప్పుడు వీళ్ళని ఒక మెట్టు కిందికే చూడాలి, ఉమ్. పైకి చూడొద్దు. ఇంకో మాట కూడా వస్తది కదా, వీళ్ళు ఇట్లాంటి పేర్లు చెప్పుకొని వీళ్ళే డెవలప్ అవుతారు. నిజంగా develop అమ్మవారు ఉంటే ఆ అవుతారు. అమ్మాయి మీ ఇంటి మీదకి ఎందుకు వస్తది? ఆ ఇంకా మిగతా మంది జనాలు ఉన్నారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ మీద ఎందుకు రాలేదు, మా మీదకి ఎందుకు రాలేదు? చాలా మాటలు వచ్చినాయి. ఓకే. ఎట్లా అనిపించింది మరి ఇవన్నీ ఫేస్ చేస్తున్నప్పుడు? ఫేస్ చేసిన ఏం బాధ అనిపించలే. ఉమ్. అమ్మవారే నడిపిస్తున్నప్పుడు ఇంతవరకు వచ్చినా అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి. అవును. ఏం రాసుందో తెలియదు కదా, నీ తలరాతలో ఏదో మంచి రాసి ఉందేమో. దేన్ని ఉంది, అందుకే ఈ దాకా వచ్చినాక, లేకపోతే చెప్పిందా ఏమన్నా? చెప్పింది. అంటే ఎందుకొరకు వచ్చాను ఏంటి, ఎందుకు చెప్పింది. వెళ్సాను ఏంటి అనేది ఏం చెప్పారు? విలేజ్ కోసమే వచ్చింది. చాలా వరకు మా విలేజ్ కూడా నాశనం అవుతుంది. ఇయర్కి 5 members చనిపోతారు. ఇయర్కి 5 నెలకి? members ఇయర్కి ఇయర్కి. 5 members. ఇప్పుడు కూడా ఇయర్ అమ్మవారు వచ్చిన తర్వాత కూడా ఇయర్కి 5 members చనిపోయారు. చనిపోతే వాళ్ళేమంటారంటే అమ్మవారే చంపేసింది. అంతకు ముందు కూడా సేమ్ సిచ్యువేషన్. అలా మీరు ఎలా అనగలుగుతారు? అమ్మవారు ఎందుకు చంపుతారు? అలా మీరు ఎలా ఊర్లో ఇంకా గుళ్ళు లేవా? ఉన్నాయి, ఒక్కటే గుడి ఉంది. పెద్దగా మా ఊరు వాళ్ళు నమ్మడం కానీ మొక్కడం కానీ చెయ్యరు. తాండానా మీది? మేము నాకు అమ్మవారు వచ్చిన తర్వాతనే ముత్యాలమ్మ టెంపుల్ కట్టించడం, సేవాలాల్ టెంపుల్ కట్టించడం. అంటే మేమేం కట్టియలేదు, నేను చెప్పబట్టే ఆ టెంపుల్ కట్టించిర్రు. ఓకే. ఇలా కట్టియండి బాగుంటది అని. ఏ నమ్మకం లేని ఊరా మీది? ఏ నమ్మకం లేని ఊరక్క. అదే గుడ్డోళ్ళు అందరూ రాత్రులు అంటే ఎందుకు చెయ్యాలి, వీళ్ళ మాట మనం ఎందుకు వినాలి? ఓకే. కష్టం వస్తే అయ్యో దేవుడు అని దండం పెట్టుకోవాలి, లేదంటే లేదు, అంతే తప్ప మనం దేవుణ్ణి నమ్మేది లేదు, చేసేది లేదు. ఏదో పైనే నమ్మితే చాలా అనుకుంటారు. ఓకే. అలాంటి జనాల మధ్య మరి ఈ రోజు అమ్మవారు రావడం నిజంగా అది మీ ఊరి వాళ్ళ అదృష్టం. చాలా అదృష్టం. వాళ్ళకి అర్థమైతలేదు, తప్పకుండా ఏదో ఒక రోజు అర్థమవుతుంది. డెఫినెట్గా వాళ్ళే మళ్ళీ నా దగ్గరకు వస్తారనే నమ్మకంతో అయితే నేను ఇప్పటి వరకు వచ్చిన, ఆల్రెడీ వస్తూనే ఉన్నారు నా దగ్గరికి. మమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తూనే ఉన్నారు. సంవత్సరంలో ఏమైనా మార్పులు వచ్చాయా మీ జీవితంలో కానీ, లేదంటే ఊర్లలో కానీ? చాలా వచ్చాయి. అవునా? ఒకప్పుడు కొంచెం అంటే నలుగురిట్లో పోయినా డాడీని తక్కువ చూస్తుండే, ఇప్పుడు బెటర్.
అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్. కొంచెం చూసే చూపు మారింది. ఓకే. ఊర్లో ఎవరికైనా వాక్కు చెప్పడము అది వాళ్ళకి మంచి అవ్వడము అట్లా చాలా జరిగినాయి? మందికి అయింది, కానీ వాళ్ళు ఏమంటారంటే ఏం మంచిగా కాలే. వేరే వాళ్ళ ముందుకు మా ముందు మంచిగా అయింది అంటారు, వేరే వాళ్ళ ముందుకు పోయి ఏం మంచిగా కాలే. బయట వాళ్ళందరూ వచ్చే వాళ్ళు చాలా మంచిగా అవుతుంది, చాలు అని చెప్తారు, మళ్ళీ విలేజ్ వాళ్ళే అట్లా చేస్తారు. ఎందుకు ఇప్పుడు అమ్మవారు వస్తుంది లేకపోతే ఏదైనా స్వామివారు మీదకి వస్తున్నారు అంటే నమ్మకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించిన. ఏం అర్థమైంది నీకు? చాతబడి చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా విలేజ్ లో. ఓకే. ఎక్కడ మేం బయటపడిపోతాము అనేది ఓకే. ఎప్పుడు ఒకరిని తొక్కడమే కానీ ఇప్పటి వరకు ఒకరు పైకి ఎదిగింది లేదు, అందరు అదే స్టేజ్లో ఉన్నారు. ఇంకొకటి కూడా ఈ మధ్య చేస్తుంది ఏంటంటే నార్మల్గా ఎవరైనా అమ్మవారు రావడమో లేదంటే ఏదైనా స్వామివారు ఒంటి మీదకి రావడమో దీని తర్వాత వాక్కు చెప్పమని ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, ఒక 200 లేదంటే ఒక 400, దీన్ని బిజినెస్ లాగా మార్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును. అలా మీరేమన్నా డబ్బులు తీసుకుంటున్నారా? తీసుకోలే, వాళ్ళు ఇష్టం వచ్చినంతనే పెడతారు. ఓకే. అంటే పెట్టాలి అని ఏమైనా రూల్ ఉందా? పెట్టాలి అని ఏం రూల్ లేదనుకుంటా మేబీ, కానీ ఒక సాంప్రదాయం అని అంటారు ముందు నుంచి. నార్మల్ గా మేము ఇది చాలా వరకు చూసాము. మేము ఇప్పుడు పర్సనల్ గా ఎక్కడికన్నా ఏదన్నా అడగడానికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఒక 200 లేదా ఒక 300. ఇప్పుడు అమ్మవారు వస్తుంది అని తెలిసినప్పుడు అయితే వాళ్ళకి తోచినంత గాజులో లేదంటే చీరో సారో ఏదో ఒకటి తీసుకొని వస్తే అది వేరు, కానీ డబ్బులే ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు వచ్చింది ఏదో మంచి చేయడానికి, నీ నుండి 100 మందిని 1000 మందిని కాపాడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మవారిని యూజ్ చేసుకొని డబ్బులు తీసుకోవడం అనేది తప్పు. తీసుకోలే మేము, కొంతమంది తీసుకుంటున్నారు, చాలా కొంతమంది కాదు చాలా వరకు తీసుకుంటున్నారు. పేర్లు చెప్పడం ఎందుకు గానీ చాలా వరకు తీసుకుంటున్నారు, దాన్ని బిజినెస్ గా వాడుకుంటున్నారు, ప్లస్ గోల్డ్ కూడా చేయించుకుంటున్నారు. అందుకోసమని నమ్మకం తక్కువైంది. జనాలు కూడా నమ్మట్లేదు. చాలా వరకు గుడ్లను నాశనం చేయడం, అమ్మవార్లని తొక్కడం, విగ్రహాలు నాశనం చేయడం చాలా వరకు చూస్తున్నా నేను ఇప్పుడు. ఇవన్నీ చూసినప్పుడు అంటే అమ్మవారు ఏం చెప్పట్లేదా నీకు? నార్మల్ గా నువ్వు కూడా వెళ్ళు, ముందడుగు వెయ్యు. మమ్మీ వాళ్ళేమో నేను ఒక్కతే ఉన్నా, మళ్ళీ కళ్ళలో నాకు 10 మంది కళ్ళలు ఎక్కడ పెట్టుకుంటారేమో అని ఒక చిన్న భయం అంతే. ఓకే. అమ్మవారి నీ వెంట ఉన్నప్పుడు ఏ చేతబడి కానీ ఏ కళ్ళు కానీ ఏం చేస్తే ఏం చెయ్యవు, కానీ ఇప్పుడు ఈ కాలం ఎట్లుందక్క, అమ్మవారు అంటే అమ్మవారి కంటే మించి చేసిన వాళ్ళు ఉన్నారు, అట్లా అయింది కాలం. నీకు తెలుస్తారా చేతబడులు వీళ్ళు చేస్తారు? వీళ్ళే చేస్తారు. అలాంటి వాళ్ళే వచ్చి నీ దగ్గర కూర్చున్నారు ఏదైనా వాక్కు చెప్పించుకోవడానికి? చెప్తా, అది నా ధర్మం. ఓకే. అప్పుడు ఏమన్నావా నువ్వు అది చేయడం ఆపేసేయి అని కూడా? ఏం చెప్తా, అంటే వాళ్ళకి అర్థం కాకుండా చెప్తది అని తెలుసు అమ్మవారు. ఓకే. అంటే నువ్వే చేస్తున్నావని క్లారిటీ ఇవ్వదు, బట్ నువ్వు ఇట్లా మానుకో, ముందు ముందు నీకే మంచిది, లేకపోతే మీ తరాలకి పాపం చుట్టుకుంటది అని ఒక హింట్ ఇస్తుందంట. బట్ వాళ్ళు ఇలా వినకపోతే మనం ఏం చెయ్యలేం. వాళ్ళ రావడం కూడా ఎంత ఏంటి మహిమ, ఈ అమ్మవారిని మనం ఏదైనా చేయగలం అనేది చాలా వరకు ట్రై చేసిర్రక్క, ఆపుదాం నన్ను చంపుదామని చూసిర్రంటే. నా మీదికి చాతబడి చేస్తే ఆవు చనిపోయింది. మీరేనా ఆవు? మాది కాదు. ఓకే. ఇలా ఎవరైతే చేస్తున్నారో, ఎవరికైతే కడుపులో ద్వేషం పగ అవన్నీ ఉంటాయో వాళ్ళది అనుకో, ఇక పేర్లు చెప్పడం ఎందుకు గాని. ఓకే. వాళ్ళ ఇంట్లోనే అది రివర్స్ అయిపోయి చనిపోయింది. ఎంత దారుణం ఇది నిజంగా. అంటే చాలా దారుణం అక్క. నువ్వు మా విలేజ్ ని చూస్తే ఒక్క రోజు కాదు, కనీసం ఒక్క సెకండ్ ఉండలేవు. అరే ఏందిరా ఇట్లున్నారు విలేజ్ వాళ్ళు, మరి ఘోరంగా అనుకుంటావు. రాతి మనుషులు గారు, రాళ్ళు. నీకు గుర్తుంటదా ఏదన్నా చెప్పినప్పుడు వచ్చినప్పుడు? కొంచెం ఒక్కొక్కసారి గుర్తుండదు, ఒక్కొక్కసారి కొంచెం అనిపిస్తుంది, కానీ డౌట్ కొడుతుంది అదే నా చెప్పింది అనేసి. ఓకే. గుర్తున్నవి ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు నీకు మైండ్లో ఉన్నవి ఏం చెప్పినావు ఏంటి అనేది అసలు ఉండదు. అసలు ఆ టైంలో నీ బ్రెయిన్ అసలు కంప్లీట్ ఆఫ్లో ఉంటుంది. చాలా మంది సైంటిస్టులు దీన్ని ఏం చెప్తారంటే ఏదో సైకిక్ ప్రాబ్లము, సడన్గా ఒక మనిషి వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు, తన బ్రెయిన్ ఆఫ్ అయిపోయి కంప్లీట్గా వేరేలా బిహేవ్ చేస్తారు, అది ఇదని చెప్తారు. సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా బయట. ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, నమ్మకం నమ్మకం ఎవరి నమ్మకం వారిది. ఓకే. సిమ్టమ్స్ ఎలా అనిపిస్తుంది నీకు అమ్మవారు వస్తుంది అన్నప్పుడు? ఏదో శక్తి వస్తున్నట్టు, ఆవహిస్తూ లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది.
ఓకే. నీ లోపలికి ఇంకెవరెవరో వస్తున్నారు. వస్తున్నట్టు బరువు అవుతుంది ఓకే. బాడీ ఒళ్ళంతా. మొత్తం. ఎప్పుడన్నా మిడ్ నైట్స్ ఇట్లా అనిపించిందా నీకు నార్మల్ గా హెయిర్ అంతా ఇట్లా లీవ్ చేసుకొని బాగా రెడీ అనిపించింది అయిపోయి? అనిపించింది, నేను చేస్తా కూడా. ఓకే. మమ్మీ వాళ్ళు పడుకున్న తర్వాత చేస్తా కూడా. ఓకే. ఒక్కదానివే. అప్పుడు నీకు ఒక్కదాన్ని. తెలుస్తుందా నువ్వు ఏం చేస్తున్నావు అనేది? తెలుస్తుంది కొంచెం కొంచెం. ఓకే. కానీ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కంట్రోల్ కాదు, అరే కావాలి ఎందుకు అవ్వద్దు అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మా అమ్మమ్మకి శివయ్య వస్తారనమాట. ఓకే. అందుకోసమని కొంచెం మేము అందులోనే పుట్టి పెరిగాం కదా, తెలుసు. నార్మల్గా మా తమ్ముడు మాల వేసుకున్నారు. ఏదైనా తప్పు చేస్తే ఎట్లా ఉంటది ఏంటి అనేది కూడా, ఎవరైనా చనిపోయిన ఇంట్లో మాలలో ఉన్నప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళకి ఏదో ఒక కీడు అట్లా జరుగుతూ ఉంది. అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ అది చెప్తుంటే వేరే వాళ్ళకి అది అన్ని మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు నమ్ముతారు, భక్తి ఎక్కువ అనుకుంటారు. వీళ్ళు పిచ్చల లెక్క చూస్తారు ఫస్ట్. కానీ ఏం చేస్తాం, తప్పదు, ఫేస్ చేయాలి. ఓకే. ఏ రోజుల్లో వస్తుంది అమ్మవారు? ఆదివారం, మంగళవారం, శుక్రవారం. ఓకే. ఎంతమంది వరకు వస్తారు? ఇప్పటివరకు ఎంతమంది వరకు చెప్పుంటావు నువ్వు? చాలా మంది వరకు చెప్పినాక. ఓకే. వేరే వేరే ఊర్లలో వేరే ఊర్లలోకి వరంగల్, మెదక్, చాలా దూరం నుంచి వస్తుంది. కేటీఆర్ గారిని ఎప్పుడు కలవాలనిపించలేదా మీకు? అనిపించింది. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఎప్పుడైతే మీడియాలకు అడుగు పెడతానో అప్పుడు చెప్దాము అనేసి ఇప్పటి వరకు వెయిట్ చేసిన. కేటీఆర్ ఏంది సీఎం ని కూడా కలవాలని ఉందక్క. ఎందుకంటే టెంపుల్స్ కి సపోర్ట్ చెయ్యాలనే కాదు, చాలా వరకు వీళ్ళని కలవాలని ఉంది. మెయిన్ రీజన్ వల్ల. అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పొచ్చు, కానీ ఇప్పటికైతే బయట పెట్టుకోలేను. ఎందుకు? ముందు ఇంకా చాలా ఉంది కదా అక్క. అలా అని అంటే ఏ రకంగా అర్థం కాలేదు. మంచి రకంగానే ఉంది. అంటే ముందు ఇంకా చాలా ఈ ఒక్క దాంతో అనేది ఇప్పుడు నీ ప్రెసెంట్ ధ్యేయం, నీ ముందున్న లక్ష్యం. నీ టెంపుల్ కంప్లీట్ చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టడం నీ లక్ష్యం కదా. దానికోసం కలవాల్సిందే కదా. మరి కలవాలంటే దానికోసం కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ కోసం అయినా నేను వాళ్ళని కలవాలి. ఇంకొక మెయిన్ రీజన్ కావాలి, కలవాలి. చెరబడులు అందరిని అరెస్ట్ చేపిస్తావా? కలవాలి, చాలా వరకు ఉంది. ఓకే. ఏంటనేది చెప్పవు మాకు? చెప్పను. లోపలనే దాచిపెట్టుకుంటావా? ఓకే. అన్ని కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళకే చెప్తావా? డైరెక్ట్ వాళ్ళకే చెప్తా. ఓకే. ఇప్పుడు మాకేమన్నా మాట చెప్తావా? మరి ట్రై చేస్తావా? అమ్మవారు వస్తావా ఇప్పుడు మా కోసం? లేక రాదా? ఎందుకు అంటే ఓన్లీ ఆ రోజులలోనే అంటే నాకు ఇంట్లో పండుగ చేపించుకోక ముందు డైలీ వస్తుండే. బట్ ఇప్పుడు ఒక రూల్ అయిపోయింది కదా, ఆ రోజే కన్ఫర్మ్గా అని. అంతా కన్ఫర్మ్గా లేదు కానీ అంటే ఆ రోజే చెప్పాలి, మిగతా రోజులు చెప్పొద్దు అనే ఒక చిన్న అది. ఓకే. టైమింగ్ మాట చెప్పకపోయినా మా అందరికి తెలుస్తుంది కదా, అమ్మవారిని మేము కూడా దర్శించుకుంటాం, అందుకోసమని అడుగుతున్నా. ఓకే. పిలుస్తావా? చూద్దామా? అమ్మో ఏంది బెదిరిస్తుందా? ఓకే. ఎందుకంటే మాకు కూడా ఉంటాయి కదా ఏదో ఒక ప్రాబ్లమ్స్. సో అమ్మవారు ఎత్తుక్కుంటూ వచ్చిందని అనుకోవాలి కదా, కానీ వెయిట్ చేయించింది. వరకు నేను చేసిన ఇంటర్వ్యూలో ఏమంటారు అంటే, నువ్వు ఆడికెళ్ళి చెప్పడం ఏంది, ఆడికెళ్ళి దేవుడిని రప్పించుకోవడం ఏంది అని కామెంట్స్ వస్తున్నాయి. అది అలా పిచ్చిరా, మూర్ఖత్వం. చాలా మంది చూసిర్రు కానీ అందులో ఒక్కరు మాత్రమే ఇలా చెప్పిర్రు. ఇప్పుడు సరే, మేము ఇక్కడికి వచ్చి పిలిపించుకొని చెప్పుకున్నాము అని అలా అనుకునే బదులు అమ్మవారే మాకేదన్నా ప్రాబ్లం ఉంది అనుకొని మా దగ్గరకు వచ్చిందేమో. అలా అనుకోరు కదక్క. ఇప్పుడు మా దగ్గరికి రావద్దు అనుకుంటే నిన్న మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకుంది, అవునా? ఈ రోజు అయినా 24 గంటలు దాటింది. రావాలని ఉంది కదా, రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది. వచ్చావు కదా. ఇప్పటికి అమ్మవారు రావాలని రాసి పెట్టుంటే వస్తుందేమో. అదే. ఇంకో కొంతమంది కూడా మాట్లాడతారు కదా, అంటే పిలిస్తే రావడం ఏంటి, సడన్ కూడా వస్తారు కదా అనేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు సడన్ గా వస్తారా, మనం మొక్కుతే రారా? ఇది కూడా నేను చెప్తున్నా, అమ్మవారు పిలిస్తేనే వస్తారని లేదు, పిలవకుండా కూడా వస్తారు. పిలిస్తే కూడా మనం మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటే కూడా వస్తారనేది నా నమ్మకం. అలా. సో మొత్తానికైతే వాక్కు చెప్తున్నా. ఇప్పటివరకు చాలా మమ్మీ వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ ఒకటి ఆపినవని చెప్పావు కదా, అదేంటి? అంటే అర్జెంట్ వర్క్ ఉండే డాడీ వాళ్ళకి, సో బయటికి వెళ్ళిర్రు. చెప్పింది ఆల్రెడీ, అమ్మవారు ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది పోవద్దు అని చెప్పింది.
బట్ మా దయ అమ్మవారి దయ వల్ల మమ్మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కానీ దెబ్బలు తాకలే. ఓకే. అది కూడా అమావాస్య రోజే. ఓకే. ఆపగలిగావు. ఆపగలి కలలో తెలుస్తాయా వీళ్ళకి ఆపద జరుగుతుంది, వీళ్ళకి తెలుస్తుంది. విలేజ్ వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తుంది. ఎవరైనా చనిపోయే ముందు తెలుస్తుంది. ఇట్లా వీళ్ళు చనిపోతుర్రు అంటే వాళ్ళే చనిపోతారని ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఎవరో చనిపోబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. ఏదో ఒకటి జరుగుతుంది. మనసుకు అనిపిస్తుంది చెడు జరుగుతుందేమో జరుగుతుందేమో అనేసి. ఇంకా అంటే ఏమేం చెయ్యాలి అని చెప్తున్నారు అమ్మవారు మీకు? చాలా మంచి పనులు చేయాలి. చాలా నాకు తెలిసినంత వరకు చాలానే మంచి పనులు ఉన్నాయి. చాలా చెడ్డ పనులు కూడా మంచి పనులని చూస్తలేరు. మంచిని చెడు అంటుర్రు, చెడుని మంచి అంటుర్రు. మంచి వాళ్ళకంటే చెడు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒకరి దగ్గర దోచి తినే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మా సొమ్ము అని దోచిపెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. లీడర్స్లలో కూడా అట్లే ఆయే. మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి అంటుర్రు కానీ ఓటు వేయించుకున్న తర్వాత ఏడి మీ సహాయం ఏది, ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు. పర్సనల్ అని తీసుకొని పర్సనల్గానే వదిలేస్తున్నారు. ఓటేసేంత వరకు ఏమో మనం కావాలి, ఓటేసిన తర్వాతనేమో మనం అవసరం లేదు. ఇప్పటి వరకు చాలా మాటలు వచ్చినాయి కానీ ఇప్పటి వరకు ఒక్క మాట మా విలేజ్ గురించి బాగుపడింది లేదు. చిన్న విలేజే కానీ ఎవరు గొప్పగా చేసింది లేదు. ఆ విలేజ్ కూడా అట్లే ఉంది. మా చుట్టుపక్కల విలేజ్ డెవలప్స్ అయినాయి కానీ మా విలేజ్ కాలేదు. ఎంతమంది ఉంటారు మొత్తం మీ ఊర్లో? ఉంటారు ఒక 1000 మంది. 1000 మంది దాకా ఉంటారు. తక్కువనే, కొంచెం తక్కువ. 800 నుండి 1000 మంది. 1000 ఓట్లు, 800 ఓట్లు వేసుకున్నా కూడా ఓట్లు అవసరం ఉంటే వస్తారు. అదే ఓట్లు అవసరం ఉంటే వస్తారు, లేదంటే రాదు. ఓకే. ఇప్పుడు నీకు 15 ఇయర్సా 14 ఇయర్సా? 15 ఇయర్స్. 15 ఇయర్స్ లో అంటే మనం అమ్మ చేతుల కింద పెరిగే పిల్లలు, అవునా? అలాంటిది నువ్వు అమ్మవారు రావడము, మీ తల్లికి నువ్వే తల్లిలాగా అవ్వడము, అమ్మవారు వచ్చినప్పుడు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా, ఇవి మనం పాటించాలి, మంచి చెడు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, దట్టు అమ్మాయివి పీరియడ్స్ ఉంటది. సో ఎట్లా పాటిస్తావు ఇవన్నీ కూడా? ఆ టైంలో కూడా వస్తారా? ఆ టైంలో అంటే రారు అని అనుకుంటున్నా. పీరియడ్స్ టైంలో నేనైతే ముట్టుకోను, దేవుడి పని ఏమున్నా ముట్టుకోను. పాపం తగులుతుంది అంటారు కదా, సో అలా అని ముట్టుకోను. నార్మల్ టైంలో అయితే చేయాల్సిన పూజలు కానీ ఏమైనా ఉంటే చేసుకుంటా. పద్ధతిగా ఉండాలని ఏం లేదు, మనకు నచ్చినట్టు కూడా ఉండొచ్చు. బట్ అమ్మవారి టైంలో పద్ధతిగా ఉండే చాలు. ఓన్లీ దట్ టైం. కానీ ఒక అమ్మవారు వచ్చే ఆడపిల్లగా నువ్వు నిజంగా ఇది నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఎందుకు ఇట్లా ఈ టైంలో మనం అమ్మవారిని ముట్టుకుంటే తప్పు అనేది ఆచారాన్ని నమ్ముతాను. ఎలా అంటే మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా చాలా వరకు ఏమన్నారు అంటే చాలా మంది పీరియడ్స్ వచ్చిన టెంపుల్స్కి వెళ్తారంట. అవును, కొన్ని టెంపుల్స్ చాలా మంది వెళ్తారంట. అలా నేను కూడా ఒకసారి ట్రై చేసిన, బట్ వెళ్ళలేదు. వెళ్ళాలని మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే వెళ్ళొద్దు, అలా తప్పు అని చెప్పిర్రు. కానీ నేను వీళ్ళు చెప్తే తప్పు ఎలా అవుతుంది అని చాలాసార్లు ఆలోచించడం కూడా. ఓకే. అసలు పీరియడ్స్ అయితే పెద్దగా ఏముంటుంది, ఎందుకు వెళ్ళొద్దు టెంపుల్కి కూడా? అదేమైనా వేరే విషయమా? అందరికీ నార్మల్గా జరిగేదే కదా, అలా అని అనుకుంటున్నా. ఓకే. చాలా సాంప్రదాయం. అమ్మవారిని అడిగినవా ఇదే మాటను? సాంప్రదాయాన్ని నమ్మాలా, నిన్ను నమ్మాలా అని ఎప్పుడైనా అడిగినవా? అడిగినా. ఏమని చెప్పారు? ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు. ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు. ఎందుకు అంటే నీకు వచ్చేది కూడా అమ్మవారు అంటే ఆమె కూడా ఒక ఆడ మనిషి. ఒక చిన్న స్మాల్ డౌట్ అక్క, ఇప్పుడు అమ్మవారు కూడా ఆడ మనిషే కదా, ఆమెకి పీరియడ్స్ కావా? అదే కదా అందరికి డౌట్. మరి నేను అందుకే ఆ మాట నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నేను వేరే పూజారులని వీళ్ళని అడిగినాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సాంప్రదాయం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఏదో చెప్తుంటారు, 100 రీజన్లు చెప్తూ ఉంటారు. కానీ దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది మన చరిత్ర చూసుకుంటే వేరే ఉంటది. వరకు మేబీ కాదేమో అనుకుంటున్నా. అదేదో కడుపులో తీయించుకుంటే కాదు అంటారు కదా, అట్లాంటిది ఏమి ఉండదు. మరి ఎల్లమ్మ తల్లికి ఏమంటారు కొన్ని అందులో కూడా చూపిస్తారు కదా చరిత్రలలో, ఎల్లమ్మ తల్లి శివయ్యని ఇలా లాగితే శాపం పెడతాడు అన్నట్టుగా కొంతమంది చెప్తారు కదా. నార్మల్ గా మనం కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా ఎల్లమ్మ తల్లి కథలో. అవును, మరి అలా ఎల్లమ్మ శాపమే కదా మరి ఇది? ఎల్లమ్మ శాపమే. మరి మాట్లాడుకుంటారు అదే ఎల్లమ్మ కదా నీ ఒంటి మీదకి వచ్చేది. తప్పెట్లయితే నువ్వు ఏ రోజైనా నిత్య పూజ చేసుకోవచ్చు. నువ్వు చేసుకోవచ్చు నిత్య పూజ. ఒక్కొక్కసారి
అరే తప్పేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అనిపించదు, వెళ్ళాలనుకుంటా అప్పటికి ఆగిపోతా. ఓకే. మీ మమ్మీ వాళ్ళు అంటే ఎప్పుడు ఇంతవరకు అంటే ఆ టైమ్స్ లో నీకు రావడము అట్లా ఏం అవ్వలేదు? ఒక్కసారి జరిగింది, ఒక్కసారి ఫీవర్ కూడా వస్తుండే. అంటే ఇంతగానం ఇబ్బంది పెడతారా అమ్మవారు అనేసి చాలా మాటలు వచ్చినాయి. సడన్ గా కోపం వచ్చేసింది. అప్పుడు వచ్చిందా? అయితే వచ్చింది. ఓకే. కానీ మాట నోరైతే ఇప్పలేదు, షవరింగ్ అయినా అంతే. షివర్ అయినా అంతే, ఇంకా అంతకు మించి మాట అనేది రాదు. ఓకే. ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా కోపడ్డావా? నేను బాగా చూసుకోకపోయినా లేకపోతే? కోపం పడతాయి, నాకు నచ్చింది ఇయ్యకపోయినా, నాకు నచ్చినట్టు అనిపించకపోయినా, ఇంట్లో ఏమైనా అంటే సరిగ్గా ఉండకపోయినా, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా. ఓకే. కోపం, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా కూడా కోపం అవుతా. ఇప్పుడు ఇంటి దగ్గరే చెప్తున్నావా లేదంటే టెంపుల్ దగ్గర కూర్చొని? ఇంటి దగ్గరనే చెప్తున్నా. ఇంటి దగ్గరనే కూర్చొని. కానీ పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతున్నాను ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది కొన్ని. ఆడుకోవాల్సింది ఫ్రెండ్స్ తో, బయట అక్కడ ఇక్కడ తిరగాల్సింది. అప్పుడప్పుడు వెళ్తా ఫ్రెండ్స్ తోటి బయటికి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా నార్మల్ గానే ఉంటారు, భయపడతారా ఇంకా కూడా? అంటే ఒక్కొక్కసారి చెప్తారు నీతో మాట్లాడ. ఫస్ట్ ఎందుకు భయపడతారు చెప్పాలా? నీ హెయిర్ ని చూసే భయపడతారు తెలుసా. ఇంతకు ముందు నీ హెయిర్ ఇంత లాంగ్ హెయిర్ ఉంటే మంచిది అనుకుంటారు, కానీ నువ్వు ఈ గెటప్ లో కూర్చున్న తర్వాత ఎందుకురా మాట్లాడతారు, వణుకుతుంది. నాకేం వణుకుతుంది, ఏం మాట మాట్లాడితే ఏమైతుంది, ఏ అంటే అక్కులు లేస్తావేమో అని నాకే లోపల వణుకుతుంది. సో అంటే మన చరిత్రలో అట్లా ఉన్నాయి కదా, అమ్మవారికి లాంగ్ హెయిర్ ఉంటది. మా మమ్మీ వాళ్ళు మా సైడ్ అందరూ అట్లే అనుకుంటారు, కొంతమంది మీ హెయిర్ ని చూసే వచ్చిందేమో అని. నిజంగా అదే అనిపిస్తుంది కదా వాళ్ళకి, అంటే ఆ లుక్ కూడా అట్లా వాళ్ళకి సెట్ అయిపోతుంది. అదేంటో వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా, ఇట్లా కూర్చొని ఇట్లా పెద్ద జుట్టు వేసుకొని అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది, పిలుస్తా ఉంది, ఉరుకుతున్నారు, అది ఇది అని చెప్తుంటారు కదా, కళలు పడ్డాయి అది ఇదని. అట్లా అందుకే ఫస్ట్ హెయిర్ ని చూసే భయపడతారు. ఎప్పుడన్నా అనిపించిందా నీకు, అంటే నీ ఒంటి మీద ఏదన్నా మార్చుకోవాలి అన్నప్పుడు వద్దు నువ్వు ఇది మార్చుకోవద్దు అనిపించింది? ఓకే. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకో, ఎప్పుడు నేను మాట్లాడను, మంచిగా ఉన్నావా అని కూడా నేను అడగను కూడా. నాకు ఎందుకు అడగాలి అనేసి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరే పలకరిద్దాం, మన నోటి మాటే కదా, ఏమైనా సొమ్ము పోతుందా సోకు పోతుందా అనుకుంటా, పలకరిస్తా. అరే శత్రువు అయినా సరే వాళ్ళని మంచిగా చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత మొత్తానికి నీలో అయితే మార్పులు తెచ్చింది. ఒకప్పుడు నేను ఎలా ఉంటుండే అంటే చాలా ఒకరు ఏడుస్తుంటే నేను నవ్వుతుండే, కానీ ఇప్పుడు నవ్వుతుంటే నువ్వు నవ్వుతున్నావు, వేరే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మనం కూడా మంచిగా ఉండాలి అనేది ఒకటి. ఓకే. ఇప్పుడు దీన్ని అంటే నార్మల్ గా టెంపుల్ కట్టించడము ఇదంతా ఒక బిజినెస్ అని అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఏం చెప్తా అంటే నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళని నేను ఏం చెయ్యలేను. మేమే టెంపుల్ కట్టించి మేమే బిజినెస్ చేస్తున్నాం అనుకుంటారు కదా, మీరైనా ముందుకొచ్చి మీరైనా వర్క్ చెయ్యొచ్చు, అది కూడా మాకు హ్యాపీయే కదా అక్క, టెంపుల్ స్టార్ట్ అవుతుంది అలా అని అనుకుంటా. ఎందుకు సౌందర్యాన్ని నమ్మాలి, ఇది నిజమా అని చెప్పి? ఇదంతా ఒక గేమ్ అయి ఉండొచ్చు, లేదంటే ఏమో నువ్వు అంటున్నావు కదా ఇప్పటివరకు మీ ఊర్లో డెవలప్మెంట్స్ ఏం రావట్లేదు అని. వచ్చిందా? వచ్చింది. నువ్వే అన్నావు కదా ఊర్లో మా ఊరిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇప్పుడిప్పుడు పట్టించుకుంటారేమో అనేది. అదే అంటున్నా, దీనికోసం ఇదంతా ఊరు డెవలప్మెంట్ కోసము లేదా నీ సొంత అవసరాల కోసం? ఓకే. లేదు, సొంత అవసరాల కోసం కానీ అలానే ఏం లేదు. కానీ ఇప్పుడు నాకు చాయిస్ వచ్చింది కదా అక్క, అప్పుడు అంటే నేను ఒక నార్మల్ పర్సన్ని, ఇప్పటికైనా మంచి చేయకపోతే ఇక మనిషి ఉండి ఏంటి లాభం? అందుకే దేవుడు మనల్ని పుట్టించడానికి ఏదో ఒక మంచి పనితో చెయ్యాలి అనే రీజన్ తోటి పుట్టిస్తాడంట. ఆ మంచి పని అవ్వడానికి నన్ను పుట్టించాడేమో, రీజన్ లేకుండానే ప్రతి మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటది. సౌందర్యకే ఎందుకు అందరికి ఉంటది, నాకేం లేదు, నీకు కూడా ఉండొచ్చేమో. అదే అంటున్నా, ఇప్పుడు అన్నకు కూడా ఉండొచ్చేమో. అన్నకుంది జలుబు దగ్గు కాకుండా రీజన్ పుట్టడానికి ప్రతి మనిషికి రీజన్ ఉంటది, కానీ ఈ మనుషులందరికీ రాని అదృష్టం సౌందర్యకే ఎందుకు అని నేను అడుగుతున్నా. అమ్మవారు ఇచ్చిందేమో, ఏ జన్మలో అదే అంటున్నా. అంత అమ్మవారికి నీకు అంతగానం ఏంటి లింక్? మీ ఇద్దరికి మాట్లాడుకున్నారా ఎప్పుడన్నా? మాట్లాడుకున్నాం, చాలా వరకు మంచి చేస్తేనే వస్తారన్న చెప్పింది. నేను ఏ జన్మలో ఏ మంచి చేసినానో కనుక ఈ జన్మలో కరుణించింది.
మీ అమ్మ వాళ్ళ అదృష్టం నిన్ను కనడం కూడా. చాలా అదృష్టం, కానీ నేను వాళ్ళ కడుపులో పుట్టడం అదృష్టంగా భావించాలి మా రెండు. మమ్మీ ఎలాంటి ఒక ఫ్రెండ్ ఓకే. కైనా తక్కువ చెప్తా, కానీ మమ్మీకి అన్ని విషయాలు షేర్ చేస్తాను నేను. మీ పిన్ని వాళ్ళు ఇంకా నమ్ముతున్నారా లేదా? చుట్టాలు మీ పిన్ని వాళ్ళు ఇప్పుడు కోపం అవుతున్నారు, అదే పిల్లైందిరా మీడియా ముందు చెప్పింది అనేసి. ఓకే. మరి చెప్పరా అక్క, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మేము అసలు చాలా సూటిపోటి మాటలు అంటుండే, చాలా వరకు టార్చర్ కూడా పెట్టినుండే. ఏమని? వీళ్ళకి ఏందిరా, వీళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటది, చీడ పొరుగు లెక్క చూస్తుండే మమ్మల్ని. పేదోళ్ళనా? పేదోళ్ళని కాదు, కానీ అంటే దట్ వే మీనింగ్ లో చూస్తుండే. వీళ్ళు ఎప్పుడు పైకి ఎదగరు, వీళ్ళకి ఎప్పుడు ఇలానే ఉంటది, వీళ్ళని ఎప్పుడు చిన్నగా చూడాలి మనం, అలా అనేసి. ఓకే. లైఫ్ లో నువ్వు ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు అమ్మవారు ఇదంతా కూడా నీ లైఫ్ లో తెలియకుండా వచ్చింది. సెటిల్ అవుతాను అనేది క్లారిటీగా తెలీదు, బట్ ఒకరి కింద పని చేయకుండా నాది నేనంటూ బతుకుతాననే నమ్మకం అయితే నాకుంది. ఓకే. అంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నావు? బిజినెస్ అయితే లేదే. ఒకరి కింద బతకొద్దు అని అనుకుంటే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలనే కదా. సొంతంగా చేసుకునేదాన్నే కదా మనం బిజినెస్ అంటాం. అంటే ఆ బిజినెస్ కూడా కాదు, ఫ్యూచర్ లో కానీ నా దగ్గర డబ్బు అంటూ లేకపోయినా సరే ఒకరి కింద నేను వెళ్ళను. ఓకే. చెయ్యి చాచి నీ దగ్గర డబ్బు అడగను, అంతవరకు అయితే ఉంటాను అనుకుంటున్నా. నా దగ్గర ఉన్నంత లోపల కూడా నేను చాలా మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర ఒక 100% ఉన్నా, అందులో 70% వాళ్ళకి ఇచ్చి 30% నేను అనుభవిద్దాం అనుకుంటున్నా అక్క. ఓకే. అమ్మవారు రాకముందు చదువు అంతా కూడా బాగుండేది, ఎగ్జామ్స్ కానీ అది కానీ. ఇప్పుడు మరి స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నా? రెగ్యులర్ గా అంటే వెళ్తలేను, బట్ స్కూల్ కి అయితే వెళ్తా అప్పుడప్పుడు. ఓకే. మరి సార్ వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు, వాళ్ళకి కూడా ప్రాబ్లం తెలుసు, చాలా మంచి వాళ్ళు మా సార్స్, చాలా అర్థం చేసుకుంటారు. అర్థం అవుతుందా మా సబ్జెక్ట్స్? అర్థమవుతుంది, అలా అలా ఇక అమ్మ మీద భారం వేసుకొని ఉన్నా. ఎలా రోబో కదా సినిమాలో చూపించినట్టు అమ్మవారు వెనకాల నుండి వచ్చి నువ్వు రాయి బిడ్డ వెనక నేను ఉన్నాను అలా లేదు, ఒక్కొక్కసారి గుర్తురాని టైంలో కూడా నువ్వు గుర్తు తెయ్యాలి కదా, అలా అనేసి. ఓకే. నీ వల్లనే నేను ఈరోజు స్టడీస్ కి దూరం అయినాను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే. అంతే, పాస్ అయితే చాలు. ఓకే. తర్వాత ఇంటర్ చేస్తావా? ఇంటర్ ఎలా ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని, కెరియర్ ని? బాగానే ప్లాన్ చేసుకున్నా, బట్ చెప్పొద్దు, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు మనం ఇంటర్వ్యూలో ఒక్కొక్కటి రివీల్ చేస్తావు. నీతో కూడా నెక్స్ట్ టైం ఉందేమో. ఓకే, అట్లంటావా? గుడి కట్టిన తర్వాత చేద్దామా? అక్కడికి వస్తాం ఈసారి ఖచ్చితంగా. ఆ తల్లి పార్వతి ఇక నా పిన్ని గంగమ్మ ఇక పాదాన ఇక 10,000 మీకు ఏకశరణం ఇక శివునికి చిన్న బిడ్డను ఇక చిత్రాల ఎల్లమ్మను ఇక గౌన్లాడి బిడ్డను ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను ఇక నా భర్త జమగ్ని రాజా ఇక పరశురాముణ్ణి గన్నా ఇక ఆది పరాశక్తిని ఇక నా మామ గౌతముడు ఇక నాకు 24 ఏళ్ల వనవాసాలే. పెళ్లి సెట్ అవ్వట్లేదు, అవుతుందా కాదా అనే నమ్మకం ఉందా లేదా? అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది, కానీ ఎప్పుడు అవుతుందో తెలీదు. మాటలు పడుతున్నా. అయితాదిలే, సమయం ఉన్నది. నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉంది అనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది. ఓకే. ఇంకొకటి డౌట్ ఉందమ్మా నాకు, మా అమ్మని చేతబడి చేసే చంపారు అని ఉంది అది నిజమా అబద్ధమా తెలుస్తలేదు. అవును, ఎందుకంటే అదే ప్రాబ్లం మా ఇంట్లో గొడవలు ఇంకా మీకు తెలియంది కాదు. నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు? ఓకే. సమస్యలు కూడా పెరుగుతున్నాయి, చిక్కులో పడ్డారు, అది నిజమా ఎంతవరకు అబద్ధమా పడరాని మాటలు పడ్డారు. అవునా? చాతబడే చంపినారు, నిజమే. మీరు కూడా చూపించిన చోట్ల చూపించినారు కదా. అవును. మీరు కూడా బానే నమ్ముతారు కదా. అవును. చాలా తిరగని చోట్లు ఉన్నాయి, తిరిగిన చోట్లు ఉన్నాయి. అవును. అవునా? అవును. ఇక సెలవు. నిజంగానే చెప్పింది నిజం. ఇప్పుడు మీరు వచ్చి అమ్మవారు వచ్చి ఏదైతే చెప్పిందో అది నిజం. అంటే చనిపోయింది నిజమే, అది ఎలా చనిపోయిందన్న డౌట్ ఈ 10 సంవత్సరాల నుండి నిజమే. కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఎవరనేది తెలియదు. వాటి కోసమే తిరుగుతున్నాము.
ఇంకా ఉంది అని చెప్పాను కదా నేను ఇంతకు ముందు అవును, ఆఫ్ కెమెరా చెప్పాను కదా, ఆ. నాకు ఇలా కళ కూడా పడింది మీరు వస్తున్నారు చిన్న- అనగానే. ఆ. అంటే హెచ్చరికనా, అది ఎలా తీసుకోవాలని అర్థం హెచ్చరిక. కావట్లే నాకు. హెచ్చరికనే. ఇంకా ఉంది ఇంకా అన్నట్టుగా. చేస్తున్నారేమో, అంటే ఇప్పుడు మళ్ళీ మీ మీద స్టార్ట్ చేసిరేమో అనే హెచ్చరిక, ఓకే ముందు జాగ్రత్త. ఓకే. నిజంగా అంటే గుమ్మడికాయలు కనిపిస్తే అది నెగటివేనా? నెగిటివ్ అని చాలా మంది అనుకుంటారు, మేము కూడా అనుకుంటున్నాం. ఓకే. నువ్వు ఇప్పుడు తవ్వి తీస్తున్నట్టుగా. చెప్పిన దాన్ని బట్టి మంచిది కాదేమో అని నా ఎందుకంటే opinion. 9 సంవత్సరాలు అయింది మా మమ్మీ చనిపోయి. అవును. ఆ చనిపోయిన ఇన్ని సంవత్సరాల తరువాత నాకు కలలో కనపడి తనే వచ్చి స్వయంగా తవ్వుతుంది అనేది మాకు నిన్నటి నుండి డౌట్. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం భయపడతారు పడతారు ఆంటీ అని ఓకే. డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుదామని ఈరోజు అడిగిన. బట్ అది మళ్ళీ హెచ్చరిక అని అర్థమైంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. హెల్ప్ మీకు డెఫినెట్ గా కావాలి, ఎవరో ఒకరైతే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి కెమెరాని చూసి. మీకు తప్పకుండా చాలా మంది ఫోన్లు చేసి ఫోన్లలో చెప్తారా అని కూడా అడుగుతున్నారు. ఫోన్లలో అయితే ఏమి చెప్పము, ఏం అనుకోకండి. మీరు ఇంటికి వస్తే డెఫినెట్గా మాకు అయినంత వరకు నేను ఎంతవరకు అయితే చెప్పగలుగుతానో, ఎంతవరకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానో అంతవరకు అయితే నేను సాల్వ్ చేయగలుగుతా. మీరు ఎంత దూరం అయినా సరే అమ్మవారు రప్పించుకుంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తారని నేను నమ్మకం. చాలా మంది వ్యూస్ వస్తున్నాయి, బట్ ఇప్పటి వరకు మనీ అనేది ఎవరు పెద్దగా ఇవ్వట్లేదు. మీకు 10 రూపాయలైనా సరే ఇవ్వండి, మేము ఏం అనుకోము మనస్ఫూర్తిగా అని అనుకుంటున్నాము. డెఫినెట్గా హెల్ప్ చేయండి, లేని పరిస్థితి అని చెప్పట్లేదు, బట్ మాకు అయినంత వరకు మేము పెట్టినాము. ఇప్పుడు కూడా మీ చేతులతోటి మాకు హెల్ప్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం. సో మీ సౌందర్య. ఓకే. నిజంగా అంటే వచ్చినప్పుడు కూడా అందరికి ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. ఓకే. అంటే బాడీ ఏదో తెలియని వణుకు, వైబ్రేషన్ వచ్చినట్టు మొత్తం బాడీ అంతా వణుకుతుంది. నేను అందుకే లేచా. నీకు కూడా అట్లనే అనిపించిందా? బాడీ మొత్తం ఇట్లా వణుకుతుంది. అంటే అది అయిపోయేదాకా, అంటే వెళ్ళిపోయే వరకు కూడా అట్లానే ఉంది. ఆ తర్వాత గుండె దడ తగ్గింది. అంటే అమ్మో, ఆ ఎనర్జీని మేము తట్టుకోలేము. ఎలా తట్టుకుంటున్నావు అంత ఎనర్జీని? ఇప్పటికి నాకు పెయిన్స్ వస్తున్నాయి. ఓకే. బాడీ పెయిన్స్ వస్తాయి వచ్చి వెళ్ళిన తర్వాత కాలు చేతులు లాగడం అట్లా. తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది. ఓకే. కానీ అసలు నాకు ఇదే డౌట్ గా ఉంది యాక్చువల్ గా. ఎందుకంటే నిజంగా అందరికీ వచ్చిన డౌటే, కామన్ పీపుల్, నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నాకు కూడా వస్తుంది. ఇప్పుడు మా అమ్మమ్మకి కూడా శివయ్య కానీ ఎవరిని చూసుకున్నా అమ్మవారు కానీ స్వామివారు కానీ ఒంటి మీదకి రావాలంటే తేపులు వస్తూ ఉంటాయి. ఒక 10-15 నిమిషాలు అలా తనలాడిచ్చి ఆ తర్వాత రావడము చెప్పడము జరుగుతుంది. అవును. కానీ ఇలా అసలు సడన్ ఇటు తిరిగేలోపు వచ్చేసింది. అందుకే జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు. కానీ తను ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే గుర్తు తెచ్చుకొని చేయమన్నారో, నేను గుర్తు తెచ్చుకోలేదు. నాకు మనసులో వద్దు అనేసి ఉంది, బట్ అమ్మవారు వచ్చింది కాబట్టి నేను ఏం చెయ్యలేను. ఓకే. అంటే కొన్ని చోట్ల అంటారు కదా, నార్మల్ గా కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కదా, రాకుండా కొంగుముడు వేసుకోవడం అని, వేసుకుంటారు, నిమ్మకాయ కట్టుకుంటారు. అవును. అలాంటివి ఎప్పుడన్నా నువ్వు చేసిన బట్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇంకా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఆగదు. ఎమర్జెన్సీ కాదు, వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. కొంగుముడు వేసుకున్నా గానీ, నిమ్మకాయ పట్టుకున్నా గానీ. ఓకే. నార్మల్ గా అయితే శుక్రవారం కదా అమ్మవారికి. నేను కూడా ఈ డౌట్ చాలా మందికి అడగాలనుకుంటున్నా, కామెంట్స్ లలో పెట్టండి. కొంగు ముడేసుకుంటున్నా గానీ అమ్మవారు రారు అని చాలా మంది అన్నారు, బట్ వచ్చేస్తుంది. అది ఎలా అనేది నాకు క్లారిటీ తెలీదు. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్ లలో పెట్టండి. ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఇది, కొంగుముడు వేసుకుంటే నిమ్మకాయ చాలా కట్టుకుంటే రాదు అని చెప్పి. బోనాలు అంటే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బు సౌండ్ వచ్చేటప్పుడు షవరింగ్ వచ్చేసి ఆటోమేటిక్లీ ఆగాల ఇక్కడ అనేసి అనిపిస్తుంది. అప్పుడు కొంగుముడు వేసుకున్నా వెళ్ళిపోతా, తెలియకుండా డాన్స్ చేయడము తెలియకుండానే వెళ్ళిపోతా. ఓకే. ఇట్లాంటివి జరిగినాయా? తెలియకుండానే వెళ్ళి వేరే వాళ్ళ బోనాల దగ్గర డాన్స్ చేయడం. అంటే ఎప్పుడు చెప్పిన కదా, దేవుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాతనే బోనాలు ఏమి ఉండే మా హాస్టల్ సైడ్. మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు, అమ్మవారు వేషం వేయడానికి. గర్ల్స్ హాస్టల్ కదా, అలా అని పిలిచిర్రు వాళ్ళు. నన్ను కూడా సెలెక్ట్ చేసిర్రు, ఈ పాప బాగుంది, పెద్ద హెయిర్ ఉంది, సెట్ అవుతుంది అనేసి. కానీ నేను పోలేదు. ఓకే. తర్వాత బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ నేనే వెళ్ళి డాన్స్ చేసినానంట. ఓకే. అంటే బోనాలు అప్పుడైతే కన్ఫామ్ కదా. ఇప్పుడు ఇక్కడ నార్మల్ జోగినీలని కొంతమంది బోనం ఎత్తుతారు కదా, అట్లా నువ్వు ఎప్పుడన్నా ఎత్తాలనుకున్నావా?
ఎందుకంటే ఎల్లమ్మ అంటే ఏడంత్రాల బోనం అంటాం మనం అవును. కదా, అలా నీకు బోనాలు ఎత్తుకోవాలని అలా ఎత్తుకొని డాన్స్ చేయాలి, బోనం ఎత్తుకొని ఎత్తుకున్నా తీసుకెళ్ళాలి అని. ఎత్తుకున్నా విలేజ్ Okay. పండుగకి ఎత్తుకున్నా, ఇంటి పండుగకి ఎత్తుకుంటా, డాన్స్ చేసిన బల్కంపేటలో ఎత్తలే సారీ, గోల్కొండ బోనాలకు ఎత్తిన. ఓకే. అక్కడే నాకు ఒక శివశక్తి ఆయన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినానేమో అనుకుంటున్నా. డెఫినెట్గా ఆ శివశక్తికి నేనైతే గుర్తుండే ఉంటాను. మీరు చెప్పిన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినాను. సో నన్ను ఒక్కసారి గుర్తుపట్టండి. ఏం చెప్పారు? నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా, మంచి దానివి, చాలా చక్కగా డాన్స్ చేస్తున్నావు అన్నారు. ఓకే. గోల్కొండలో ఎత్తిన, నెక్స్ట్ టైం కి బల్కంపేటలో ఎత్తాలన్న ఎత్తాలి. కోరిక. ఓకే. వెళ్ళావా ఇప్పుడు బల్కంపేట? వెళ్తానే ఉంటా, 1 month కి 3-4 times. వెళ్ళకపోతే నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. అంటే వేరే వాళ్ళే కన్ఫర్మ్ చేశారా నేను బల్కంపేట వెళ్ళామని నీకు వస్తుంది అని? నేనే కన్ఫర్మ్ చేసుకున్నా. ఓకే. బల్కంపేట ఎల్లమ్మైనా కానీ ఇంకొక విషయం ఏంటిదంటే రంగాపూర్ ఎల్లమ్మ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా. తెలిసిన వాళ్ళకే తెలియ ఉండొచ్చు. మేబీ రంగాపూర్ ఎల్లమ్మ అనేది కూడా చాలా పెద్ద ఆమె. ఓకే. 18 విలేజెస్ బోనాలు ఎత్తుతారు అక్కడ ఇయర్స్ కి. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడ అది? అటు మా సైడే. ఓకే. ఓకే. రంగాపూర్ ఎల్లమ్మ. ఓకే. సో అక్కడ కూడా నేను ఎత్తిన. ఓకే. అమ్మవారి రప్పించుకున్నారు. మాకు అసలు ఆ గుడి కూడా తెలియదు, ఆ స్థలం కూడా తెలియదు. బట్ వెళ్ళినా నేను. నాకు ఆటోమేటిక్లీ అమ్మవారు చెప్పింది ఇలా అక్కడ ఉన్నా నేను, అక్కడ నన్ను బోనం ఎత్తండి అని. మాకు అసలు నేను ఎక్కడ కూడా వినలే ఆ పేరు. మమ్మీ వాళ్ళే షాక్, అసలు ఇక్కడ వరకు మాకు తెలియదు, మా పక్కనే విలేజ్ లోనే ఉంది అనేసి. అది కూడా చాలా పెద్ద, బట్ ఫేమస్, డెవలప్ కాలేదు అంతే. చాలా టెంపుల్స్ ఉన్నాయి అలా, కానీ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎవరికీ తెలియదు. ఇయర్స్లీ ఒక్కసారైనా చాలా మంది జాతరలాగా సాగుతుంది. 18 ఊర్ల బోనం అంటే చిన్న విషయం కాదు కదా. బట్ డెవలప్ చేసే వాళ్ళు లేక, అక్కడ డెవలప్ చేద్దామనే లోపల చేతి కింద వాళ్ళు తినేయడం జరిగింది. ఆ తినేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది నా కళ్ళ ముందే. ఓకే. మేము బోనాలు ఎత్తి వచ్చిన తర్వాతనే చనిపోయిన ఆయన. అప్పుడే అమ్మవారు చెప్పిందండి నా ఒంటిపైకి వచ్చి, నువ్వు తినేస్తున్నావు, లేకపోతే నా గుడి ఇప్పుడు వరకు మంచిగా అవుతుండే అనేసి. ఓకే. ఆ తర్వాత ఇంకా చనిపోయిండు. టెంపుల్స్ నిజంగానే అంటే చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది, అన్యాయం. చాలా ఆపలేం కూడా, అన్యాయం అయిపోతుంది. రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. అసలు దేవుళ్ళు అనే నమ్మకం పోతుంది. దేవతలు కూడా వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసిస్తున్నారో, దేవుళ్ళని ఎలా అయితే బాధ పెడుతున్నారో, టెంపుల్స్ కి అవన్నీ ఎలా అయితే చేస్తున్నారో, డెఫినెట్ గా వాళ్ళు కూడా చూపించుకుంటారు ఏదో ఒక రోజు అనే నమ్మకం అయితే ఉంది. మనుషులకి కర్మ ఉంటదేమో కానీ నిజంగా దేవుళ్ళకి కూడా మేము దేవుళ్ళం రా అని ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. వాళ్ళకి కూడా కష్టాలు తప్పట్లేదు కదా అక్క. మరి దేవుళ్ళు అంటే దేవుళ్ళ కంటే మించిన వాళ్ళు అయ్యారు మనుషులే, తప్పదు ఇంకా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ రా, ఇక్కడ దాకా వచ్చినందుకు, అడిగింది చెప్పినందుకు, అండ్ నా డౌట్ కూడా క్లియర్ చేసినందుకు. పర్సనల్గా రెండూ జరిగినాయి. చూద్దాం, ఈరోజు ఏమైనా కలబడితే డెఫినెట్గా ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి అక్కడ ఇంటికి వస్తాను. సో అది మన సౌందర్య గురించి. చాలా మంది అంటే నీకు వచ్చిన ఇంటర్వ్యూస్ కింద కానీ కమెంట్స్ కానీ లేకపోతే మాట్లాడే విషయాలు కానీ ఏంటంటే ఏదో డ్రామా చేస్తుంది, అది చేస్తుంది అని అంటున్నారు. 20 లక్షలు ఏదైతే తను చెప్పిందో అది కళ్ళ ముందు కట్టడం కోసం, గుడి కట్టడం కోసం ఆల్రెడీ వాళ్ళు పిల్లర్స్ లేపారు, దానికోసమే వాళ్ళు అడుగుతున్నారు 20 లక్షలు. అది 20 అవుతుందా, 15 అవుతుందా, 10 అవుతుందా మనకు తెలీదు. బట్ వాళ్ళు ఒక ఫిగర్ పెట్టుకున్నారు, మొత్తం పూజలతో కలిపి అనుకుంటున్నారా, ప్రతిష్టాపనతో కలిపి. సో 20 అనుకున్నారు. ఒకవేళ డబ్బు సహాయం లేకపోతే కనుక ఎవరైనా మేస్త్రీలు, లేదంటే ఎవరైనా ఇసుక పోసేవాళ్ళు, కంకర వేసేవాళ్ళు ఒక 2-3 డబ్బాలు అట్లా వేసుకుంటూ వెళ్ళినా కూడా హెల్ప్ అయితే అవుతుంది డెఫినెట్గా. సో చూడండి, కుదిరినంత వరకు హెల్ప్ చేయండి, తప్పుగా అయితే చూడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ రా. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, అండ్ ఎవరి మాట పట్టించుకోవద్దు, నీ పని నువ్వు చూసుకుంటూ. ఓకే, అది మా ఇంటర్వ్యూ ఈరోజు. అండ్ ఫైనల్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.